పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈరోజుటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్యముల ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మామూలుగా మనందరికీ హీరో అనే మాట పరిచయమే. హీరో అనగా ఏదైనా ఒక విషయంలో, వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సామాజికమైనటువంటి విషయంలో కానీ, రాజకీయ విషయంలో కానీ, దేశ విషయంలో కానీ శత్రువుకి ఎదురొట్టి పోరాడి విజయం సాధించిన వారిని హీరోలుగా మనం పరిగణిస్తూ ఉంటాం. అయితే మత విషయంలో కూడా అలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు. మత విషయంలో, మత ప్రచార విషయంలోనూ, విశ్వాస అభివృద్ధి విషయంలోనూ, మత విశ్వాసాలను కాపాడుకున్న విషయంలోనూ అడ్డు చెప్తున్న వారిని లేక శత్రువులను ఎదిరించిన వారు చాలామందిని మనం చూస్తాం. అయితే వారిని క్రైస్తవ మతంలో వారిని మనం పునీతులుగా పరిగణిస్తాము, లేక భక్తులు అని మనం పరిగణిస్తూ ఉంటాం, లేక పిలుస్తూ ఉంటాం. మనం ఈ సోమవారం నుంచి అనగా ఈ 3 రోజుల్లో మనం దైవవచన క్యాలెండర్ ప్రకారము మనం సువార్త పట్టణాలు చూసుకున్నట్లయితే, మొదటి పట్టణము మక్కబీయుల గ్రంథంలో యోధా మత పరిరక్షణకై లేక తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప భక్తుల గురించి మనం తెలుసుకున్నాం. మనము గడిచిన సోమవారం మొదటి పట్టణంలో చదువుకున్న విధంగా క్రీస్తు పూర్వము 137వ సంవత్సరంలో యాంటియోకస్ అనే రాజు గ్రీకు దేశానికి రాజుగా పరిపాలిస్తున్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ లేక యోధ మతస్థులందరినీ మతపరస్తులు చేయడానికి, విగ్రహారాధకులుగా వారి మీద అధికారం చలాయించి వారందరినీ విగ్రహారాధకులుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. అందులో యోధ ప్రజలు కొంతమంది మారారు, మరి కొంతమంది అదేవిధంగా యోధ మత ఆచారం ప్రకారమే జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. అలాగే మంగళవారపు సువిశేష పట్టణంలో మొదటి పట్టణంలో 2వ మక్కబీయుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 31వ వచనం మనం చదువుకున్నాం. అందులో ఎలియాజరు అను వయోవృద్ధుడైనటువంటి ధర్మశాస్త్ర బోధకుడిని ఎన్ని విధాలుగా వారిని మతపరష్టుని చేసి చంపివేశారో మనం మంగళవారపు సువిశేషంలో విన్నాం. అదేవిధంగా నిన్నటి బుధవారపు సువిశేషంలోని మొదటి పట్టణమైనటువంటి 2వ మక్కబీయుల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము మరియు 20వ వచనం నుంచి 31వ వచనంలో మనం ఒక స్త్రీని మరియు ఆమె యొక్క 7 బిడ్డలను ఏ విధంగా అంతియోకస్ రాజు చంపివేశాడో మనం విన్నాం. ఈ విధంగా యోదయ మత పరిరక్షణకై వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరణించడానికైనా తండ్రి అయిన యెహోవా కొరకు సిద్ధపడ్డారే కానీ వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. దీన్ని బట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి వీరిని మత హీరోలుగా భావిస్తూ ఈ విధంగా విశ్వాసముకై తండ్రి దేవుని యొక్క సాక్షులుగా జీవించడానికి ప్రాణాలు వడ్డినటువంటి వ్యక్తుల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనము యోధ మత పరిరక్షణకై రాజును ఎదురొడ్డి పోరాడినటువంటి మత్తతీయ అను యోధుని గురించి మీతో పంచుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి ఈనాటి వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యోధ మతం అంటే ఈ ప్రపంచంలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. మనకు పవిత్ర బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే యోధ మతం అనగానే ప్రథమంగా ఇశ్రాయేల్ ప్రజలకు తండ్రి దేవుడు అనుగ్రహించిన కట్టడంతో కూడిన ధర్మశాస్త్రం. ఈ మతానికి సంబంధించిన ప్రధాన వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి మోషే ప్రవక్త గారు, అహరోను ప్రవక్త గారు, యెహోషువ గారు మరియు ఇంకా ఎందరో ఉన్నారు. వారు మనకు గుర్తు వస్తారు. వీరి యొక్క ఆధ్వర్యంలో దేవుని యొక్క నడిపింపులో యావే దేవుడు అబ్రహాంకు వ్రాసి ఇచ్చిన లేక కేటాయించిన కానాను దేశాన్ని ఐగుప్తు నుండి విడిపింపబడిన పిమ్మట, అక్కడకు చేరి స్థిరపడిన పిమ్మట వివిధ కారణాల వల్ల ఆ కానాను దేశం లేక ఇశ్రాయేల్ దేశం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అందుకు కొన్ని కారణాల్లో మొదటి కారణం ఇశ్రాయేలీయులు తండ్రి దేవుడైన యావే ఎడల చూపిన అవిశ్వాసము మొదటిది. రెండవది విదేశీయుల దాడులు.
వారిని అనేక కష్టాలకు గురి చేశాయి. ఈ కష్టాలు, ఈ ఒడిదుడుకుల వలన కొందరు పూర్తిగా అన్యుల మతాల్లో చేరిపోయారు, విగ్రహారాధకులుగా మారి మతపరస్తులైనారు. మరికొందరు ఇతర మతస్థులు, ఇతర రాజులు ఎంతమంది బలవంతం చేసినా రాజులు విగ్రహారాధనలు చేయాలని శాసనాలు చేసి ఆ శాసనాలను ధిక్కరించిన వారిని చిత్రహింసలు పెట్టి మరణశిక్షలకు గురి చేసిన తండ్రి దేవునికి సాక్షులుగా ఆ క్రూర రాజుల చేతుల్లో ప్రాణాలైనా ఇచ్చారు. కానీ వారు ధర్మశాస్త్ర నిబంధనలను వీడలేదు, మతాన్ని వీడలేదు, తండ్రి అయిన యెహోవా దేవుని ఎడల విశ్వాసాన్ని సడలించుకోలేదు. వారిని ఈరోజు మనం దైవవాక్య ధ్యానము అంశముగా యోధమత హీరోలు అను అంశముగా మనం ధ్యానించుకోబోతున్నాం. వారి గురించి అభివర్ణించుకొని పోతున్నాం. వారి త్యాగనీతిని కొనియాడమని మనకు మన ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా మనము యావే దేవుని ఎడల విశ్వాసాన్ని అన్యుడు క్రూరుడైన నెబుకద్నెజర్ మత క్రూరత్వానికి ఎదురొడ్డి యావే దేవుని మహిమను ప్రకటించిన వారిలో ఎక్కువగా షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని గురించి వారి యొక్క ధైర్యాన్ని, విశ్వాసాన్ని మెచ్చుకుంటాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో చదువుతాం. వీరిలాగే చాలామంది నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టతతో అన్ని రాజుల పాలన కాలంలో రాజుల ఆజ్ఞలను ధిక్కరించి చిత్రహింసలకు గురై మరణాలు సైతం ఎదురొడ్డి ధైర్యంగా ధర్మశాస్త్రాన్ని పాటించి యావే దేవునికి ప్రియమైన వారుగా నిలిచిన చాలామందే ఉన్నారు. తిరుసభ యొక్క దైవవచన క్యాలెండర్ ప్రకారము అనుదిన సువార్త పట్టణాలను ధ్యానించుకుంటుండగా ఈ వారంలో సోమవారం నుంచి ఈ రోజైన గురువారం వరకు మొదటిపట్నంలో మక్కబీయుల 1-2 గ్రంథాల నుండి పట్టణాలు ఇవ్వబడినవి. వాటిని చదువుతుంటే యావే దేవుని ఆరాధించుటకు, ధర్మశాస్త్రాన్ని విడవకుండా పాటించుటకు వారు చేసిన ప్రాణత్యాగాలు నిజంగా హృదయాన్ని కదిలించి వేస్తాయి. అందువల్లే ఈరోజు వారి గురించి యోధమత హీరోలుగా ప్రధాన అంశంతో లేక టైటిల్తో ఒక్కొక్కరి గురించి, వారి త్యాగ నేతల గురించి యూట్యూబ్తో మీతో పంచుకోవాలని దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, ఆ భాగ్యాన్ని బట్టి వీరి గురించి మీకు తెలుపుకోబోతున్నాను. క్రమంగా చెప్పుకోవాలంటే ఇజ్రాయేలీల యొక్క మతపరస్థత గ్రీకు శకము ప్రారంభమైన 137వ సంవత్సరం నుండి ఎఫ్ఫనేసు అనే అతను సిరియాకు రాజు అయినప్పటి నుండి యోధా మతస్థుల యొక్క మతపరస్థత ప్రారంభమైంది. అది కూడా విశ్వాసంలో బలహీనులైన కొందరు ఇజ్రాయేలీల వల్లనే ప్రారంభమైనదని మనం చెప్పుకోవచ్చు. అలా ప్రారంభమైన యూదుల దుర్దశ ఆంటియోకసు అను గ్రీకు దేశ రాజు కాలంలో పూర్తిగా ఘోర స్థితికి చేరింది. క్రీస్తుపూర్వం 143వ సంవత్సరంలో యాంటియోకసు ఇజ్రాయేలీలను ఓడించి పవిత్ర యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేసి దోసుకొని పోయాడు. ఇజ్రాయేలీలను హతమార్చి గర్వంగా ప్రకటించుకొని వెళ్ళాడు. అతను తన పరిపాలన స్థిరపడిన తర్వాత అన్ని మతాలు బలవంతపు ఏకీకరణకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ సమయంలో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి విశ్వాసం కలిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు రాజమతమును స్వీకరించి విగ్రహారాధకులై అన్యులలో కలిసిపోయారు. కానీ మత్తతీయ అను విశ్వాసి, అతని యొక్క కుటుంబము దేవునికి ప్రియులుగా ఉంటూ, దేవుని విశ్వాసంలో నిలకడగా ఉంటూ యాంటియోకస్ రాజును ఎదుర్కొని యావే దేవుని యొక్క మహిమను చాటి చెప్పాడు. యోధమతం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాడు. ఇప్పుడు మనం ఆ మత్తతీయ గురించి తెలుసుకుని పోతున్నాం. ఈ మత్తతీయ గారు ఇశ్రాయేలీయులలో యోవారీబు తెగకు చెందిన యాజకుడు. మోదెయాబు నగరంలో ఉండేవాడు. వాస్తవానికి ఈ మత్తతీయ యెరూషలేము నగరం నుండి మోదీయును నగరమునకు వలస వెళ్ళి ఆ నగరంలోనే స్థిరపడిపోయాడు, ఆస్తిపరుడయ్యాడు. ఆ నగరంలోనే అతని బంధువర్గములు కూడా బాగానే విస్తరించింది. మంచి పేరు పలుకుబడి సంపాదించుకున్నాడు. ఇతనికి యోహాను అసలు పేరు గద్ది, సీమోను అసలు పేరు తస్సి, యోదా, మిక్కినియా, ఎలియాజరు, అపరాను, యోనతాను, అప్సును అను 5 కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం అంతా యోధమతాచారములను చాలా నిష్ఠతతోనూ పాటించేవారు. తాను ఇశ్రాయేలులో పవిత్ర నగరమైనటువంటి యెరూషలేములో జరుగుతున్న మతాచారాల ముప్పును
రాజు యొక్క శ్రేష్ఠను దుర్మార్గపు క్రియలను విని, అయ్యో, నేనిట్టి ఘోర కార్యములను అంచుడికైనా పుట్టాను అని చాలా బాధపడేవాడు. తన పరిశుద్ధ నగరము పాడైపోయిందని చింతించేవాడు. ఆ పవిత్ర నగరము అన్ని జాతుల వశమైనప్పుడు నేను చేతులు ముడుచుకొని ఉండవలసిందేనా అని మదన పడేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అంత్యోకస్ రాజ ఉద్యోగులు ఈ మత్తతీయ నివసించు ఈ ఎదియోను నగరమును కూడా వచ్చి ఆ నగరంలో ఉన్న ఇశ్రాయేలీయులను కూడా అన్ని దేవతలను పూజించమని బలవంతం చేయుటకు వచ్చారు. చాలామంది ఇశ్రాయేలీయులను మార్చారు. అలాగే మత్తతీయ వద్దకు కూడా వచ్చి, నీవు ఈ నగరంలో పేరు కలిగిన వాడవు కదా, నీవు కూడా నీ దేవుణ్ణి విడనాడి రాజు ఆజ్ఞను పాటించి రాజు యొక్క దేవుణ్ణి ఆరాధించినట్లయితే నీకు రాజసౌధములో లేక కోటలో నీవు నీ కుమారులు రాజమిత్రులను బిరుదులు కూడా పొందుతారు. దాంతోపాటుగా మీకు బంగారము మరియు ధనధాన్యములను పొందవచ్చు. నీవు రాజ్యాజ్ఞను పాటించి రాజు చూపించినటువంటి దేవతను ఆరాధించినట్లయితే నీవే రాజ్యాజ్ఞను పాటించిన వారిలో మొదటి వాడు అవుతావు. ఈ ప్రాంతంలో మిగిలిన వారంతా బంధువర్గం అంతా నిన్ను అనుసరిస్తారు కదా అని మత్తతీయకు రాజోద్యోగులు ఆశలు చూపించారు. కానీ మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశం మొత్తం మీద ఎవరికి వారు మతములను విడనాడి రాజ్యాజ్ఞను లొంగినప్పటికీ నేను, నా కుమారులు, నా బంధువులు మాత్రము మా పూర్వీకులు నిబంధనే పాటింతుము. ఆ దేవుని అనుగ్రహం వలన మేము పొందిన ధర్మశాస్త్రము దాని విధులను మాత్రము మేము రాజ్యాజ్ఞలను పాటించదలుచుకోలేదు అని రాజోద్యోగులతో ధైర్యంగా ఖరాఖండిగా తెగేసి చెప్పాడు. కానీ మనలోనే కొంతమంది గోడ మీద పిల్లలంటే వారు ఉంటారు కదా. ఒకవైపు మత్తతీయ అంత ఖచ్చితంగా మాట్లాడుతున్న సమయంలో ఒక ఇశ్రాయేలీయుడు ముందుకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మోదయ్యను పీఠంపై విగ్రహములకు బలిని అర్పించుటకు బలి వస్తువులను సిద్ధం చేస్తున్నాడు. అది చూసిన మత్తతీయకు పట్టలేని ఆవేశంతో ఆ బలిపీఠను ఏర్పాటు చేస్తున్న ఆ యూదుని లేక ఇశ్రాయేలీయుని ఆ బలిపీఠంపైనే బలి ఇచ్చేశాడు, అనగా చంపివేశాడు. అతనితో పాటు అక్కడికి వచ్చినటువంటి రాజోద్యోగులను కూడా అదే బలిపీఠంపై మట్టు పెట్టి ఆ బలిపీఠమును కూల్చివేశాడు. ఆ విధముగా మత్తతీయ యావే దేవుని యెడల భక్తిని, విశ్వాసాన్ని, ధర్మశాస్త్రం యెడల గౌరవమును నిలబెట్టుకున్నాడు. అటు తరువాత మొదయ్యును నగరము వీధుల గుండా తిరిగి నగరంలోని ఇశ్రాయేలీయులకు ఇలా వెలుగెత్తి చాటాడు, మీలో ధర్మశాస్త్రం పట్ల అభిమానం కలవారు, నిబంధనను పాటింపగోరు వారు నా వెంట రండు అని తన కుటుంబంతోనూ తన ఆస్తులను విడిచి దగ్గరలో పర్వతంలోనికి పారిపోయాడు. అలా మత్తతీయ బాటలో నడిచి యోధామత ఆచారముకై తన ప్రాణమును విడిచిన వారు దాదాపు 1000 మంది ఉన్నారు. ఇలా 1000 మంది చంపివేయని వార్తను విన్న మత్తతీయ వారి అనుచరులు రాజాజ్ఞను వ్యతిరేకించి రాజసైన్యముతో పోరాటకు వారి మతమును కాపాడుకున్నట్టుకై నిశ్చయించుకొని యోధులతో కూడినటువంటి తిరుగుబాటు సైన్యమును అంటియోకసు రాజుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న యోధుడుగాను హీరోలుగాను దైవశక్తితో నిలిచారు. మత్తతీయ, వారి కుటుంబ సభ్యులు మరియు యువకులు అందరూ కలిసి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా ఏర్పడిన వారంతా శత్రువులు వచ్చినప్పుడు మనము యోధుల వలె మెదలకుండా ఉండిపోకూడదు. అలా ఉండిపోయినట్లయితే 1000 మందిని చంపినట్లుగానే మనల్ని కూడా మట్టు పెడతారు అని వారికి ధైర్యంను నూరిపోసాడు మత్తతీయ. అయితే ఈ తిరుగుబాటు చర్యలు అన్ని వేళలా కాకుండా ఎప్పుడైతే రాజు యొక్క ఉద్యోగస్తులు లేక సైన్యము విశ్రాంతి దినమున మన మీద పడి దాడి చేస్తారో అప్పుడే వారిని ఎదుర్కొని మట్టు పెట్టదాం అని వారు ప్రతిజ్ఞ పూనుకున్నారు. ఇది విన్నటువంటి ఇశ్రాయేలీయులలో హసిదీయులను భక్తులు మత్తతీయ పక్షమును చేరారు. వారు మహావీరులు, ధర్మశాస్త్రమును నిలబట్టి వలనను పట్టుదల కలవారు. వీరితో పాటు మరికొంతమంది ఆంటియోకసు మతహింసకు గురైన వారు మరికొంతమంది చేరగా మత్తతీయ సైనిక బలము పెరిగింది. వీరంతా మొట్టమొదట కార్యముగా ఇజ్రాయేలులోని అంటియోకసు పక్షమున చేరిన వారిని అంతమొందించారు. వారి యొక్క బలిపీఠములను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో సున్నతి పొందిన వారికి బలవంతంగా సున్నతి
ఇప్పించారు. పొగరుబోతు రాజపక్షం ఉన్న వారందరినీ హతమార్చి వారి రాజుల నుండి ధర్మశాస్త్రమును కాపాడి దుష్టుడైన యాంటియోకస్ యొక్క కోరలను పీకివేశారు. ఏ విధంగా తండ్రి దేవుని సహాయంతో తన మతమును ధర్మశాస్త్రమును యాంటియోకస్తో పోరాడి అందుకొరకు తమ ఆస్తులను విడిచిపెట్టి యోధా మతమును వీరోచితముగా క్రూడైన యాంటియోకస్తోనూ అతని అనుచరులతోనూ పోరాడి మతము యొక్క ఔన్నత్యమును కాపాడుకున్నారు. ఏ విధంగా పోరాడినటువంటి మత్తతీయ మరియు అతని యొక్క అనుచరులను హీరోలు అని నేను పిలుచడంలో తప్పులేదని భావిస్తున్నాను. మీరేమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహించినటువంటి సందేశం ద్వారా మత్తతీయను ఆదర్శంగా తీసుకొని మన విశ్వాసమును భక్తిని మత ఆచారములను ఆటంకాలను కల్పించే వారికి మనం క్రీస్తు ప్రభువుని బాటలో నడుస్తూ మత్తతీయను ఆదర్శంగా తీసుకొని మంచి విశ్వాసం కలిగిన వారిలా జీవించ భాగ్యమును ప్రసాదించమని మత్తతీయ కుటుంబీకుల లాగా పోరాడే శక్తిని మనకందరికీ ప్రసాదించమని మన ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా, దయామయుడా, ప్రేమమయుడా, రోషము గలగ దేవ, పాపులమైన మాపై జాలి చూపి మత్తతీయను యోధుడు తన సంతానంతో అనుచరులతోనూ తమ జాతిని హింసిస్తున్నటువంటి యాంటియోకస్ రాజుతో వీరోచితముగా పోరాడి మత విశ్వాసాలను ధర్మశాస్త్రమును కాపాడుకున్నట్లుగా ఈ రోజులలో బయట శత్రువుల కన్నా ప్రతి వ్యక్తిలోనూ అంతర్గతంగా ఉన్న శత్రువైన సాతాను మరియు బాహ్యంగా విశ్వాసాన్ని బలహీనపరచు వారికి ధైర్యంగా ఎదుర్కొని సమాధానం చెప్పు శక్తిని బిడ్డలమైన మాకందరికీ ప్రసాదించమని మేము బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ప్రత్యేకంగా ఈరోజు గృహస్థ స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, వారు తమ కుటుంబంలో చేయు గృహస్థ పనులలోనూ తోడుగా ఉండండి. వారు ఓర్పుతోనూ సహనంతోనూ అన్ని విషయాల్లో భర్తలకు సహకరిస్తూ అత్తామామలను గౌరవిస్తూ అందరినీ మెప్పిస్తూ ఒప్పించుకుంటూ మీ మీద ఆధారపడి కుటుంబ బాధ్యత నిర్వహించుటకు సహాయం చేయమని వారి యొక్క ప్రార్థన శక్తితో చక్కగా జీవించే భాగ్యమును ప్రసాదించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.